వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను నవీన్. ప్రస్తుతం ట్విట్టర్ వేదికగా స్పేస్లో అల్లు అర్జున్ అభిమానులు సీఎం రేవంత్ రెడ్డి గారిపై చేసిన అనుచిత వ్యాఖ్యలకు గాను సైబరాబాద్ పోలీసులు సుమోటోగా తీసుకొని కేసు నమోదు చేసినట్టుగా తెలుస్తుంది. అయితే ఇప్పుడు అల్లు అర్జున్ మరొకసారి వివాదంలో ఇరుక్కునే ప్రయత్నాలు జరుగుతున్నాయా, లేకపోతే అభిమానులు చేసిన ఓవర్ యాక్షన్ ఎంతటికి కారణం ఏంటి? మనతో మాట్లాడడానికి సినీ అనలిస్ట్ శ్రవణ్ గారు ఉన్నారు. సార్తో మాట్లాడతాం. నమస్తే అండి. నమస్తే అండి. ట్విట్టర్లో ఉన్న ఆప్షన్ స్పేస్ ద్వారా అల్లు అర్జున్ ఫ్యాన్స్ మాట్లాడిన మాటలు ఇప్పుడు వైరల్. ఎందుకంటే చాలా అనుచితంగా రేవంత్ రెడ్డి గారి పైన మాట్లాడారు. అసలు ఈ స్పేస్ ఏంటి, ట్విట్టర్ ఏంటి, ఈ గోల్ ఏంటి, మళ్ళీ మొదటి కిందకి వస్తుందండి. మనకు తెలిసిందే సోషల్ మీడియా ఎంత వేగవంతంగా ఉందో, ఎంత విచ్చలవిడిగా వాడుకుంటున్నారో, శృతి మించి హద్దులు దాటి తమ విశృంఖలైన షాడిజాన్ని ప్రదర్శిస్తానికి వేదికగా మారి సోషల్ మీడియాలో ముఖ్యంగా ట్విట్టర్లో ఏంటంటే ఎవరికి దోచింది వాళ్ళు ఇష్టం వచ్చిన పోస్ట్ చేయొచ్చు, స్వతంత్రం. అయితే ఆ దరిద్రానికి తగ్గట్టు ఇంకొక దరిద్రం ఆప్షన్ ఏంటంటే ఆ లైక్ మైండెడ్ అంతా కలిసి స్పేస్ అని ఒక ఆప్షన్లో మీటింగ్ పెట్టుకోవచ్చు. సోకాల్డ్ మన ప్రేక్షకులందరికీ అర్థమయ్యేలా చెప్పాలంటే ఒక జూమ్ కాల్ ఎలా అందరూ గ్రూప్ కాల్ ఎలా మాట్లాడతారో ట్విట్టర్లోనే మనకు అట్లా లైక్ మైండెడ్ వాళ్ళంతా కూడా జూమ్ మీటింగ్, అది ఆప్షన్ కెమెరా మీట్ విత్ వీడియో చాట్. అది అంటే మనకు జనరల్గా అయితే అప్పుడు మనకు ఫేస్బుక్ ఇట్లాంటివి వచ్చినప్పుడు జస్ట్ మన అకౌంట్లో ఫ్రెండ్గా ఉన్నట్టు వాళ్ళతో ఏమైనా మెసేజ్ ద్వారా చాట్ చేసుకునే అవకాశం ఉండే. సో క్రమేపీ డెవలప్ అయినటువంటి విధానంలో అసలు ఆ ఫ్రెండ్ లిస్ట్లో ఉన్న వాళ్ళంతా కూడా గ్రూప్గా మళ్ళీ అప్పటికప్పుడు గ్రూప్ చిన్నవాడు గ్రూప్ పెట్టి వీడియో కాల్, సో కాల్డ్ మన అర్థమయ్యేలా జూమ్ మీటింగ్ పెట్టుకోవచ్చు అన్నాడు. వీళ్ళంతా ఏంటంటే ఈ స్పేస్ అనే ఆప్షన్లో వచ్చేసి లైక్ మైండెడ్ అంతా వచ్చేసి ఆక్రోషాన్ని, షాడిజాన్ని, తమ యొక్కటువంటి సైకోయిజాన్ని ప్రదర్శిస్తున్నారు ఈ మధ్యకాలంలో ఎక్కువ. అయితే దురదృష్టవశాత్తు కాదు, మనకు అదృష్టం అని చెప్పాలి. ఏం జరుగుతుందంటే అక్కడ మాట్లాడేదంతా యాస్టీజ్గా టెలికాస్ట్ చేయడము, లేదా కొంత సెన్సార్ చేసి ఎడిటింగ్ మళ్ళీ అదే ట్విట్టర్లో పోస్ట్ చేస్తున్నారు. కానీ ఆ గ్రూప్లో మాట్లాడిన వాళ్ళు ఎవరైతే మాట్లాడుతున్నారో కొందరు కావాలని డమ్మీగా, అంటే ఉదాహరణకు రేవంత్ రెడ్డి అభిమానులు అందరూ కలిసి మీటింగ్ పెట్టుకుంటున్నారు అనుకోండి, కేసీఆర్ మీద ఎవరు, అయితే కేసీఆర్ అభిమానం ఎవరో అందులో చేరుతారు అన్నట్టు, ఈయన అభిమాని కింద అంటే అసలు ఏం జరుగుతుందో తెలుసుకుందామని ఇన్ఫర్మేషన్. వాళ్ళంతా అంటే ఇక్కడ రేవంత్ రెడ్డి అభిమానులంతా మీటింగ్ పెట్టి అది ఏ బూతులు మాట్లాడినా వాళ్ళు బయటికి చెప్పరు, బ్లాక్ షీప్ అదేం చెప్పరు, బయటికి చెప్పరు. కానీ ఇక్కడ ఆల్రెడీ ఒక కోవర్ట్ లాంటి వాళ్ళు, ఒక డమ్మీ ఉన్నాడు కాబట్టి వాడంతా కూడా రికార్డ్ చేసుకుంటాడు, వాడి దగ్గర కూడా రికార్డ్ అవుతుంది, ఎందుకు ఆప్షన్స్ ఉన్నాయి కాబట్టి వాడు ఆ సీక్రెట్స్ అని బయట పెట్టేస్తున్నాడు. ఎడిటెడ్ అంటే వాడు ఎడిట్ చేసినా కూడా సెన్సార్ చేసుకున్నా కూడా వీళ్ళు బయట పెట్టేస్తున్నారు. అట్లా ఈ మధ్యకాలంలో 4-5 కేసులు కూడా అయినాయి. అంటే ఇష్టం వచ్చిన బూతులు, పైగా మనకు గుర్తుందో లేదో రోస్ట్ అని చెప్పేసి ఒక ఇట్లాగే మీటింగ్ పెట్టుకున్నటువంటి వీడియో కాల్ ఛానల్స్ వాళ్ళు, ప్రైవేట్ ఛానల్ బెంగళూరు నుంచి, ఒక ఫాదర్ అండ్ చైల్డ్ కిడ్ మీద కూడా సభ్య సమాజం సిగ్గుపడేలా వ్యాఖ్యలు చేయడం. వాళ్ళు కూడా అంటే ఫ్యామిలీ ఆఫ్ ది బ్యాక్గ్రౌండ్ చూస్తే చాలా సిన్సియర్గాను, మంచి ఎడ్యుకేటెడ్గా ఉన్న ఇతను ఈ పర్వర్షన్టువంటి మైండ్ సెట్ ఉన్న అంతా యూత్ కలిసి ఆ ఫాదర్ అండ్ మదర్ని కామెంట్ చేయడం, కేసు అవ్వడం చాలా చర్చ జరిగింది, గుర్తుందో లేదు. అట్లా ఏంటంటే చాలా వాళ్ళ సైకోయిజాన్ని, లేదా మనం ఎక్కడైనా మాట్లాడేటప్పుడు కొంచెం నలుగురితో మాట్లాడినప్పుడు పదాలు మంచిగా వాడుకోవడం, లేదా సభ్యతగా మాట్లాడాలనుకోవడం, వాడు మాట్లాడాలనుకుని ఎదుటివాడు మాట్లాడలేకపోవడం. ఫేస్బుక్లో కూడా నేను ఫేస్బుక్ కానీ ఇతరత్ర సోషల్ ప్లాట్ఫామ్లో కొన్ని పదాలు కూడా అది పోస్ట్ చేయనియదు, అంటే ప్రివెంట్ అయిపోతుంది, మనం పోస్ట్ చేసినా కూడా చేయదు, అబ్జెక్ట్ చేస్తుంది, సరిపోతుంది. సో కొన్ని అయితే ఫైర్ ఇట్లాంటి కొన్ని బూతులు అయితే అసలు డైరెక్ట్ తీసుకోదు. కానీ ఇక్కడ మాత్రం విశృంఖల నోటికి ఏదో వస్తుంది మాట్లాడవచ్చు ఆ స్పేస్ అనే చాట్లో. అట్లా చాట్ని వేదికగా ఈ మధ్యకాలంలో లైక్ మైండ్ వాళ్ళందరూ కూడా మంచితనాన్ని కొందరు వాడుకుంటుంటే, కొందరు చెడతనానికి వాడుకుంటూ ఇట్లా నిన్నగాక మొన్న ఈ పొలిటికల్ కేసులు చూసాము. ఇప్పుడు అభిమానులు ఈ అల్లు అర్జున్ పుష్ప 2 సందర్భంగా గత సంవత్సరంలో జరిగినటువంటి బ్యాడ్ ఇన్సిడెంట్ దానికి కేసు, ఆ కేసు తర్వాత దర్యాప్తు, మనం గతంలో కూడా చెప్పుకున్నాం, ఏదైనా కేసు జరిగినప్పుడు ప్రాథమికంగా కంప్లైంట్ వెళ్తుంది, కంప్లైంట్ విశ్వసనీయమైన కంప్లైంట్ అయితే దాన్ని నమోదు చేసుకుంటారు, నమోదు చేసుకున్న తర్వాత అది బెయిలబులా, నాన్ బెయిలబులా, ఎట్లా అన్బెయిలబుల్ అనేది చూసుకుంటారు, దాని ప్రకారం రిమాండ్కి వెళ్తారు. కానీ తాత్కాలికంగా రిమాండ్కి వెళ్ళిన తర్వాత అసలు కేసులో అసలు ఏం జరిగిందని తెలుసుకోవడం, ఒక్కొక్కరి మీద ఎంత పార్ట్ ఉంది, ఎవరు పార్టిసిపేట్ చేశాడు, విట్నెస్లు ఏంటి,
అవన్నీ కూడా టోటల్ క్రైమ్ స్టోర్ అంతా కూడా రాసేసి మొత్తం విచారించాలి. ఈ విచారించడానికి దాన్ని ఛార్జ్ షీట్ అంటారు. దీంట్లో ఆ పుష్ప చిత్రం తాలూకు ఆ కేసు తాలూకు హిస్టరీ అంతా కూడా క్రైమ్ ఎట్లా మోటివ్ అయింది, అనుకోకుండా జరిగిందా, ఎవరు ఇంక్లూడింగ్ అయ్యారు, ఎవరు వాంటింగ్ చేశారు, ఎవరు అన్వాంటింగ్ చేశారు, ఇవన్నీ కూడా ఏ కేసులు ఎలా ఉందో కేసులు ఇచ్చారు. ఈ కేసులో నిన్న గత 3 రోజుల కింద ఉన్నత న్యాయస్థానానికి పోలీసులు వాళ్ళు ఛార్జ్ షీట్ వేయడం, దాంట్లో A11గా అల్లు అర్జున్ పెట్టడం, ఇవన్నీ చూస్తే అల్లు అర్జున్లో అభిమానులు ఎంత అంటే A11 పెట్టడం ఏంటి అని రకరకాలైనటువంటి కంపారిటివ్నెస్. అంటే పలానా సందర్భంలో పుష్కరాల్లో దేవాలయాల్లో జరిగినప్పుడు వాళ్ళని ఎందుకు అరెస్ట్ చేయలేదు, ఎవరైనా పబ్లిక్ వెళ్తున్నప్పుడు ముఖ్యమంత్రులు కానీ ఎట్లాంటి వాళ్ళు వెళ్తున్నప్పుడు ట్రాఫిక్ జామ్లు యాక్సిడెంట్లు అవ్వడం, ఇవన్నీ సాధారణంగా చాలా చర్చ జరుగుతూ ఉంటాయి. ఇట్లాంటివి అట్లాంటి వాటిని ప్రశ్నించాలనుకున్న వాళ్ళు అక్కడ చేరిన తర్వాత ఇక్కడ రేవంత్ రెడ్డి గారు ఈ అల్లు అర్జున్ని వ్యక్తిగతంగా టార్గెట్ చేసి కక్షపూర్తికంగా బ్లాక్మెయిల్ చేసి సినిమా ఇండస్ట్రీకి తానంటే ఏదో చూపించుకోవాలి, తన బలాన్ని ఏదో చూపించుకోవాలని వాంటింగ్ చేశారని ఒక చర్చ అయితే బయట జరుగుతుంది, రాజకీయ చర్చ జరుగుతుంది. నిజంగా చూస్తే కూడా అట్లాగే అనిపిస్తుంది. ఆ ఆక్రోశాన్ని అభిమానాలంతా కూడా అల్లు అర్జున్ మీద అభిమానులంతా కూడా అట్లా పెట్టడాన్ని రేవంత్ రెడ్డి ప్రశ్నిస్తే బాగుండేది. ప్రశ్నించడంతో పాటు దూషిస్తూ బూతులు మాట్లాడుతూ విమర్శిస్తున్నా కూడా బాగుండేది. విమర్శించినా బాగుండేది. దాంట్లో బూతులు జోడించడం, నోటికొచ్చిన కూతలు కానీ దూషణలు చేయడం, దాంతోపాటు హెచ్చరికలు జారీ చేయడం లాంటిది కామెంట్ల రూపంలో చేయడంతో అది ఎవరో సంథింగ్ మరి దాంట్లో ఉన్నటువంటి మరి అలా విన్నారా, ప్లే అయిందా మనకు తెలియదు పూర్తి. అంటే యాస్టేజ్గా ప్లే చేశారా, అదర్వైజ్ ఎడిటెడ్ చేశారా తెలియదు. కానీ దాంట్లో నుంచి వాళ్ళు సైబరాబాద్ పోలీస్ కంప్లైంట్ ఏం జరిగింది. ఆ పోలీసు వాళ్ళైతే బహుశా ఇప్పటి వరకే ఎఫ్ఐఆర్ అయినట్టుగానే మనకైతే సమాచారం లేదు. బట్ కంప్లైంట్ మాత్రం వాస్తవం. ఆ కంప్లైంట్లో క్లియర్గా ఎవరెవరైతే ఏమేమి మాట్లాడారు అని చెప్పు ఎండార్స్ చేస్తూ లింకులు కాపీ చేస్తూ సైబరాబాద్ పోలీసుకి అయితే కంప్లైంట్ ఇచ్చినట్టుగా మనకైతే సమాచారం అయితే అందుతుంది. ఏదైనా సరే ఇట్లా మాట్లాడినప్పుడు మరి అలా మాట్లాడినవారు నిజంగా అల్లు అర్జున్ అభిమానులైనా సరే, అల్లు అర్జున్ అభిమానులు కాకుండా కొందరు సైకోలు ఉంటారు. కొందరు ఏంటంటే ఏ గుంపుకు చేరినా మన ఆక్రోశాన్ని కప్పుకోవడానికి చూస్తుంటారు. ఇలా బంధులు రాస్తారు, కొన్ని రాజకీయ పార్టీలు ఏదైనా పిలిచినప్పుడు దాంట్లో గుండాలు రౌడీలు చేరిపోయి వీళ్ళు ప్రశాంతంగా ధర్నా చేస్తుంటే వెనక నుంచి వాళ్ళు రాళ్ళు వేయడం, సందర్భం వచ్చినప్పుడు దాడులు చేయడం, లూటీలు చేయడం చేస్తుంటారు. అంటే గుండాలు కానీ అరాచకవాదులు రెడీగా ఉంటారు. అట్లాగే ఇట్లాంటి దాంట్లో అల్లు అర్జున్ పేరు మీద చెప్పుకుని అట్లాంటి వాళ్ళు ఎవరైనా వచ్చారా, నిజంగా అల్లు అర్జున్లో అభిమానులైనా, మరి ఏం జరిగింది అనేది విచారణలో బయటకు వస్తుంది. సో ఇదంతా జరుగుతున్నప్పుడు ఇంకొక క్వశ్చన్ కూడా మనకు మైండ్లోకి వస్తుంది. ఇంత జరుగుతున్నా ఇట్లాంటి ప్లాట్ఫామ్స్ పైన ఈ ఆప్షన్స్ ఏవైతే ఉన్నాయో వాటి మీద చర్య తీసుకోలేరా అండి? అంటే కంట్రోలింగ్ అనేది ఏమి ఉండదా? ఖచ్చితంగా ఇప్పుడు మనకు ఇన్స్ట్రుమెంట్ ఉదాహరణ తీసుకుంటే ఒక కత్తి ఉంది. కత్తి అనేది మనకు ఎన్ని రకాల్లో వాడుకోవచ్చు. అంటే హోమ్ నీడ్స్ కానీ ఎట్లాంటివి కానీ దాన్ని హత్యలు చేయడానికో దొంగతనాలు చేస్తే వాడతా అంటే మనం ఏం చేయలేం. అంటే అభివృద్ధితో పాటు టెక్నాలజీ ప్రగతి ఇట్లాంటి ఆప్షన్స్ వచ్చినప్పుడు మన విజ్ఞానాన్ని వివేకాన్ని పెంచుకునేలా వాడుకోవాలి. కానీ ఇట్లా కొందరు దుర్వినియోగం చేస్తున్నప్పుడు దాన్ని రిస్ట్రిక్షన్ చేయాల్సిన అవసరం, నిషేధించకుండా రిస్ట్రిక్షన్స్ ఉందంటే అట్లాంటి వాటిని ఇంకొంచెం కఠినంగా తీసుకోవడం, లేదా ఇట్లా చేసే వాళ్ళ మీద కఠినమైన సెక్షన్లు వచ్చేలా చట్టాలు ఉన్న చట్టాలను అప్లై చేయడం, వారు సవరించడం. లేదు ఈ ప్లాట్ఫామ్ అనేటువంటి ఎవరైతే క్రియేటర్ ఓనర్ మేనేజ్మెంట్ ఉందో వాళ్ళకు రిస్ట్రిక్షన్స్ పంపించడం. అంటే ఇట్లా గ్రూప్ కాల్ చేసుకునే వాళ్ళు ఖచ్చితంగా ఐడెంటిఫికేషన్ ఇవ్వాలి, ఏదో సంథింగ్ ఉండడం, లేదా అడిగినప్పుడు సమాచారం ఇవ్వాల్సి వచ్చినప్పుడు ఇచ్చేలా వాళ్ళు ఉండడం. ఈ బూతులు అంటే ఇంతవరకు అయితే టెక్స్టబుల్ బూతు, ఇమేజ్ ఆఫ్ ఫొటోస్లో ఫైరు, న్యూడిటీ, ఆటోమేటిక్ రిస్ట్రిక్షన్స్ ఉన్నాయి. బట్ వాయిస్ ఆఫ్లో కానీ వీడియోలో కానీ ఇంతవరకు లేవు అవి. సో భవిష్యత్తులో అట్లాంటివి కూడా చేస్తే కొంచెం కంట్రోల్ అవుతుంది. ఆ బూత్ పదం అన్నాక అక్కడ సంథింగ్ ఎర్రర్ రావడం అట్లాంటివి చేయాలి. వాళ్ళ మీద కేసు కఠినంగా పెట్టాలి. ప్లస్ ఏదైతే సోషల్ మీడియా అకౌంట్స్ ఎవరైతే బినామీగానో డమ్మీగానో ఆర్టిఫిషియల్ అంటే మనిషి కాకుండా ఏదో ఒక పేరు మీద డమ్మీగా సైన్యం అను ఆర్మీ అని ఇట్లాంటి ఫేక్ అకౌంట్స్ ఉన్నాయి. ఇట్లాంటి మీద బాగా చర్యలు తీసుకోవడం ఇవన్నీ చేస్తూ ఖచ్చితంగా ఇట్లా ఒక పొలిటికల్ లీడర్నన్నా, ఒక సినీ హీరోనన్నా, స్పోర్ట్స్ స్టార్ అన్నా, ఎవరినైనా సరే తమకు ఇష్టం లేని వ్యక్తి మీద సోషల్ మీడియాలో ఈ విధంగా బ్లేమ్ చేసే వాళ్ళని మీద కఠినమైన చర్యలు తీసుకునేలా చట్టాలు వస్తే కొంచెం కంట్రోల్ అవుతుంది. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్.